ఏందే గిట్లా కూర్చున్నారు? ఏందే ఇంటికెళ్ళి ఇరవేసుకొని గిట్లా కూర్చున్నారు? మీ కొరకు పిల్లగాళ్ళు వస్తాండ్రు చూడనీకి. లోపలికి వచ్చి తయారు కాండి, రాండ్రి ఇంట్లోకి రాండ్రి. ఎన్ని సంబంధాలు చూసినా అయితే లేదు, ఈ సంబంధం నాకు ఖాయం అయితే లేదు. అయితే అన్ని గట్లే ఉంటాయా? ఈ చంద్రాల కోరకిల్లెక్కనే గిన్నె ఉంది కానీ ఇంతకు మీరెవరు? మేము పెళ్లి పిల్లగాళ్ళం. ఎక్కువ జరగకు, దోమలు చూస్తాయి. ఎవరిని చూడడానికి వస్తారు? మేమిద్దరం. కోరక్కకు చెల్లి ఉందట కదా, కోరక్కను చూస్తాను నేను వస్తానా, కోరక్క చెల్లని చూస్తానికి వస్తే తమ్ముడు వస్తాడు. గా సంధిలో కనిపించే ఇల్లే వాళ్ళది. సరే సరే అన్న. ఇల్లు అయితే సూపర్ ఉన్నది. ఒకవేళ వీళ్ళు నచ్చారనుకో, మనం చేసుకున్నాం అనుకో, అక్కడికి వెళ్ళి ఆ సగం అవతల పక్కనే ఇది నాకు ఇంకా అత్తలేదు. ఈ పచ్చ కలర్ రంగయ్య మంచిగా ఉన్నాడు, గడ్డ కండగట్టోలి. నాకు నచ్చిండు. నచ్చిందా? నాకు కూడా నచ్చిండు. గైననైనా నీకు నచ్చింది కూడా? కాదు మరి ఈ పిల్లగాడు తల్లి వీళ్ళని నచ్చరేమో అనుకున్నాం కానీ వీళ్ళు పొయ్యిల పోగులు లెక్కనే ఉన్నారు. అబ్బో ఛాయ్ గిట్ట తెచ్చిచ్చి మాట్లాడదామంటారు కాబట్టి మాట్లాడద్దు. అయ్యో మాల్యమే లేచిన పిల్లగాళ్ళు నచ్చిండ్రా? చాయ్ గిట్లా తాగరా? ఇగో ఛాయ్ గిట్ట ఏమద్దమ్మా, గతుకుతే అతకదట. ఫోన్ చేసి చెప్తాం ఏ విషయమైనా 2-3 రోజులకు. కూరకేం లేకపోయే ఇంత కళ్యమక్కన్న తెచ్చి చారన్న మర పోసుకోవాలి. కొమరక్క, ఓ కొమరక్క లేరా ఏంది? ఉన్నారు కదా, మొక్కలు మార్చుకొని అట్లా కూర్చున్నారు ఏంది? ఏమైంది? మోకాలు మార్చుకొని అట్లా కూర్చున్నారు ఇద్దరు. వీళ్ళకి ఏమైంది? ఎందుకు ఏడుతుర్రు? ఏమైంది? ఏం చేయమంటావే? నాదంట దానివి నువ్వు. మా ఇద్దరికి సంబంధాలు అత్తలేవు, ఏది ఖాయమైతలేదు. నువ్వు చూడు 3 ఏళ్ళ పోరని వేసుకొని తిరుగుతున్నావు. నాకు వరకు లగ్గమైతే ఇంతకన్నా పెద్ద పోర ఉండపోనా? మంది పోరగానని ముద్దించుకునే కాలం వచ్చే. మా ఇద్దరిని చూసుకోవడానికి వస్తున్నారు, మా మోకాలు చూసి అటే మర్రిపోతుండ్రు. ఒక్క సంబంధం కూడా ఖాయమైతే లేదు. అయ్యో గిందుకే ఏడుతుర్రా? గా ఈరవ బిడ్డ చెడకర్ర ఉండే 10 సంబంధాలు వచ్చినా కూడా ఖాయంగా లే. మాకే ఖాయమైతే లేదు. మాకన్నా కర్ర బొగ్గు లెక్కుంటే దాన్ని ఎవడు మేస్తాడు? ఇంకా 10 సంబంధాల తర్వాత ఒక సంబంధం వచ్చింది. పిల్లగాడు మంచిగా ఉన్నాడు. ఆ ఈరవ బిడ్డను చూసిండంటే అస్సలు విడిచిపెట్టలేరు. ఆఖరికి మంచిగా బతుకుతుంది. పిల్లకు పిల్లగానికి లగ్గమైంది. ఇప్పుడు మంచిగా బతుకుతుర్రు. ఆగో, ఆ పిల్ల మాకన్నా చెడకర్ర ఉందంటే కదా గట్టెట్టు లగ్గమైంది? చెప్పు, అట్లా చేసుకున్నాడు? గదే చెప్తున్నా నేను ఇప్పుడు. ఏంటో చెప్పు. గా కరీంనగర్లా కిమ్స్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ ఉంది. అందులో కోయింది తెల్లగా వచ్చింది. గట్టెట్లా? నిజమా? అందులోకి మీరు కూడా ఊర్రి, మంచిగా తయారు చేసి పంపిస్తారు. చెప్పే నిజమేనా? నాకు నమ్మబుద్ధి అయితే లేదు. అన్ని ఎట్లు చెప్తుంది. గంత మంచిగా చెప్తుంది, గట్లెందుకంటావు? ఒకసారి అయితే పోయేద్దు. ఆ డ్రెస్ ఎక్కడో అడిగి పాడుగా, అది ఎక్కడో అడిగి పాడుగా. ఏ అడుగుతాగో, అన్నిటి కూర్చుల తనద నీకు. కరీంనగర్లో ఎక్కడా? ఇగో గా కరీంనగర్లో గీతా భవన్ చౌరస్తా ఉందట. దయ్యంలాడపోయే రోడ్డు కదండి, కాంచి అంటారు కదా ముడుపు. ఇప్పుడు కాన్షీట్ అంటలేరు, గీతా భవన్ చౌరస్తా అంటుండ్రు. నేను కూడా విన్నా. ఆడిపోయి మరి ఏడికోడు? యాక్సిస్ బ్యాంక్ ఉందట, దాని ప్రక్కన ఎవరిని అడిగినా చెప్తారట. మీరు కూడా ఓర్రి.
ఇక నువ్వు ఇంతగానే చెప్పినాక పోకుండా తూకుంటావా? ఇప్పుడే పోదాం పాయే. పోదాం. నాకైతే కళ్యాణకి ఇచ్చి పోర్రి. సరే అలా తెచ్చుకోపోసి ఎక్కుంది. పట్టుకో వాళ్ళ కొన్ని ఎప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఆపి మాట్లాడతావా? పోయిన నన్ను అడిగితే ఈయనే అడ్రస్ అని చెప్పిండు. యాక్సిస్ బ్యాంక్ అంటే గిదే. అయ్యో ఇక్కడ ఉంది చూడు, కిమ్స్ ఫ్యామిలీ సెలూన్ గిదేదా. పైకి పోవాలి. మెల్లగానే కూర నాకు భయం అంటాను. అది వేగిస్తాం ఎందుకే? దుకాణాలు బాగానే ఉన్నాయి కదా. బాగానే ఉంటాయావో. దా అయ్యో గిదే కిమ్స్ బ్యూటీ సెలూన్. దా అది కాదే ఇక్కడ ఇట్లా తీసుకురావాలి. నమస్తే మేడం, చెప్పండి ఏం చేయించుకుంటారు? మేము గిట్లా కర్రగా ఉన్నాం కదా, మేము తెల్లగా కావాలి. నమస్తే బాంచను. ఇక అవ్వ మాకు వేరే సంబంధాలు కుదురుతలేవు. ఎంతో మంది వస్తారు, చుట్టారు, పోతారు, కానీ ఒక్కటి కూడా ఖాయం అయితే లేదు. గైరక్కోళ్ళ చుట్టాలు ఎవరో ఇళ్ళకి వచ్చిరట కదా, పోలి రొట్టె పెట్టుకొని ఉంటే మీరే తెల్లగా చేసి తోలిరట కదా. దానికి లగ్గమైంది, మంచిగా బతుకుతుందట పట్నంలో. మమ్మల్ని కూడా గట్ట తెల్లగా చేయరాదు బాంచను. ఎంత కొత్తలు మేము ఇస్తాం. కూర్చోండి మేడం, 2 minutes సార్ మాట్లాడి మీకు చెప్తారు ట్రీట్మెంట్. సార్ విలేజ్ నుంచి కస్టమర్స్ వచ్చారు, వాళ్ళకి పెళ్లి సంబంధం కోసం ట్రీట్మెంట్ కావాలంట, కుదరట్లేదు. కొంచెం మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఫేర్గా రావాలి, లుక్. కన్సల్ట్ అక్కడ పంపించిన ఓకే సార్. అవకాశం ఇంత దొడ్డుంది వీడియోలు. దాన్ని ఏసీ అంటారే. ఏషో గోషో దాంతో ఏం పని? అందులోకెళ్ళి చల్లగా వస్తుంది. చల్లగా వస్తుందా? మరికి ఇలా ఎట్లయింది జల్లడ లెక్క గిట్ట గుండ్రాడు. అయ్యో నువ్వు సపరేట్ కూర్చో, వాళ్ళు వస్తారు. మేడం లోపలికి రండి, సార్ మాట్లాడతారు. కూర్చో. నమస్తే సార్. ఆడవాళ్ళు నుండి మగవాళ్ళు తయారు చేసుడు ఏంటి? ఊళ్ళో వెళ్ళకండి తెలిస్తే ఇజ్జత్ పోతుంది. నేను రాను. నీకు అన్ని అనుమానాలే. ఇంట్లో ఆడోళ్ళు చేస్తారే దాలో. మరి మగవాళ్ళతో మాట్లాడేంటి? నమస్తే సార్. ఇగో సారు, మేము ఈ సాకుంట నుంచి వచ్చినాం. మా సాకుంట కాడ ఒక కర్ర పోరున్నది. దానికి ఎన్ని సంబంధాలు వచ్చినా ఖాయం కాలే. నాకన్నా కర్ర ఉంది. నాకు 10-10గా నచ్చినాయి, దీనికి కూడా బాగా నచ్చినాయి. ఎవరు మెచ్చలే బాంచను. ఆ పోరికి పట్నం పోరుడు మెచ్చి మంచిగా చేసుకున్నాడట. అది మన దాంట్లోకి వచ్చిందట, తెల్లగా చేసిండ్రట. మీ బాంచను నన్ను కూడా తెల్లగా చేయిండ్రి, ఈ స్టైల్గా ఉండాలి. నేను ఎటు పెట్టి నేను తెల్లగా మెరవాలి బాంచను. గదేదో మన దగ్గర చేస్తారట కదా. ఎంత ఖర్చు అయినా మంచిదే బాంచను. మన దగ్గర అంత హెవీ బడ్జెట్ ఏమి ఉండదు. మన దగ్గర స్టార్టింగ్ రేట్ 499 నుంచి కూడా ఉంటారండి. దాని లోపల ఏమి వస్తారంటే ఐబ్రోస్, ట్యాన్ ప్యాక్, హ్యాండ్ వ్యాక్స్. హ్యాండ్ వ్యాక్స్ అంటే మీకున్న చేతికున్న హెయిర్ మొత్తం తీసేస్తారు, ఫేస్ కున్న ట్యాన్ మొత్తం పోతుంది, మీ ఐబ్రోస్ కూడా మంచి షేప్ లో వేస్తారు. పోరి ఏంటి అంత ఇంగ్లీష్ లో మాట్లాడుతుండే? ఐబ్రోస్ ఏంటి అంటాడు. ఐబ్రోస్ అంటే ఈ బొమ్మెంటికలే. ఇక ఇప్పుడు నాకు ఇట్లా ఉన్నాయి చూడు, బర్ర ఇవి ఏం చేస్తారంటే ఇట్లా మంచిగా షేప్లో చేస్తారు, ఇట్లా సన్నగా మంచిగా చేస్తారు. ఇట్లా వస్తాయి, మంచిగా వస్తాయి. ముఖం చూస్తే అందంగా కనబడుతుంది. ఎవరైతే మనం అద్దనుకొని పోయినరో వాళ్ళే మన ఎంట పడేటట్టు చేస్తారు ఇల్లు. గట్ట అయితే మంచిగానే చేయించుకుందా మరి? ఏ పాట అయితే నాకేమో ఇంగ్లీష్ వచ్చి పాడు కదా. నువ్వు భయపడి 20,000 తెచ్చినావు, కానీ ఇక్కడ మాకు 3,000లోనే అన్ని ఫేషియల్, ఐబ్రోస్, డీట్యాను, మేకప్ కి, పెడిక్యూర్ అవన్నీ చేస్తారట. ఫేషియల్ అంటే వాళ్ళు చేస్తారు, నువ్వు చూడు. ఈ మొగోళ్ళది అయితే నేను అద్దురని ఇప్పుడే పోతా. మీ దండం పెడితేనే తల్లి, మొగోళ్ళు చెయ్యరు. ఇగో ఈ మేడం చెప్తుంది కావచ్చు. సరే ఈ మేడం అయితే చేయమని. సరే సార్, మాకు మంచిగా తయారు చేయండి. తెల్లగా అంటే ఉన్న కలర్ పోదు, కానీ మేము మస్తు స్టైల్గా కనబడాలి. అయినేందే కార్తీక దీపం సీరియల్ చూడంగా మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడినట్టు సబ్బులు సరుపులని గట్ట ఇంగ్లీష్లో మాట్లాడుతాడు. నాకేంటి ఏం అర్థమైతే లేదు. పిసదానా, నీకు అన్ని అంకల పెడతావు. ముందైనా చెప్పింది నువ్వు దేనికోసం వచ్చినావు, అట్లా చేసి నేను పంపిస్తే చాలదా? కావాలి నేను. మోస్ట్లీ హ్యాపీ క్లయింట్స్ చాలా మంది ఉన్నారు మన దగ్గర. పెళ్లి కొడుకులు చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. సో మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కోమో ప్యాక్స్ అవైలబుల్ ఉన్నాయి మేము అన్నది మన దగ్గర.
స్టార్టింగ్ అంటే క్లీనప్ నుంచి మొదలు పెడితే బ్రైడల్ పెళ్లి కూతుర్ల వరకు అన్ని రకాలుగా అంటే మన ఫ్రెండ్లీ బడ్జెట్ లోపల 400 నుంచి మొదలు పెడితే 3000 వరకు అన్ని రకాల సర్వీసులు మనకి అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీ హెయిర్ కేర్ స్కిన్ కేర్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. దానివల్ల మీరు కూడా నార్మల్ వాళ్ళ లెక్కన అందంగా కనిపించగలుగుతారు. ఓకేనా? సరే సార్, మాకు మంచిగా తయారు చేయండి. ఓకే. గ్రూమ్ అప్, ఆ హెయిర్ డ్రై అయిపోయింది కంప్లీట్గా, ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయింది, పిగ్మెంటేషన్, చిన్న చిన్న డిజార్డర్స్ మొత్తం స్కిన్ మీద హెయిర్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. వాటిని ఇప్పుడైతే ప్రజెంట్ క్లియర్ చేద్దాము. క్లియర్ చేసిన తర్వాత మీకు పెళ్లి సంబంధం సెట్ అయిన తర్వాత మంచి ప్యాకేజెస్ పెడతాను మీకు. ఓకేనా? పెళ్లి ప్యాకేజెస్ కూడా ఉంటాయి మన దగ్గర. ప్రతి ఒక్క ప్యాకేజ్ ఉంటుంది. సెలూన్ సర్వీసెస్ ఉంటుంది, మేకప్ ఉంటుంది, బ్రైడల్ మేకప్ అంటే మేమే అక్కడికి వచ్చి మిమ్మల్ని తయారు చేస్తాం, అందంగా తయారు చేస్తాము. ఓకేనా? అక్కడికి వచ్చి సారీ కానీ హెయిర్ కానీ మీ పెళ్లి కూతుర్ని మొత్తం తయారు చేసి పెళ్లి పెట్టెల మీద పెట్టేసి మేము వస్తాము. సో ప్రజెంట్ అయితే సెలూన్ సర్వీసెస్ కోసం చేపిద్దాం. ఓకేనా? సో ఇప్పటివరకు అయితే మిమ్మల్ని ఇప్పుడు సెలూన్ గ్రూమింగ్ అయితే తయారు చేసి పంపిస్తాము. అది చూడండి ప్రజెంట్. ఓకేనా? సెలూన్ సర్వీసెస్కి వెళ్ళండి. దాన్ని పట్టిన తర్వాత మీరు చూద్దాం పేషెంట్స్. దీపిక కమ్. అందంగా తయారైతామా? అవుతారండి. నేనైతే మంచిగా ఉండాలి ఎర్రగా. ఎర్రగా కాదమ్మా, న్యాచురల్గా మీకున్న ట్యాన్ మొత్తం క్లియర్ చేసేస్తాం. చాలా బాగుంటుంది. ఓకేనా? అనుష్క లెక్క తయారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొమరక్క ముచ్చట్లు. చూసిల్లు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు గంట ఉంటుంది, కొట్టండి. బాయ్. కిమ్స్ బ్యూటీ పార్లర్ మాత్రం మర్చిపోకుండ్రి, తప్పకుండా ఓన్రి. బాయ్. నూతన వధూవరులకు ఒక గొప్ప శుభవార్త. మన కరీంనగర్ పట్టణంలో గత 10 సంవత్సరాల నుండి కిమ్స్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ నడపబడుతున్నది. అతి తక్కువ ధరకే, అందులో అన్ని సౌకర్యాలు గలవు. పక్కకు గంట ఉంటుంది, గట్టి కొట్టండి. ఇంకొక ముచ్చట, మా వీడియో చూసినాక ఆ పార్లర్కు వెళ్ళొచ్చిన తర్వాత కింద మాత్రం కామెంట్ చేయండి మీ పేరు, ఊరు. బాయ్. ఖచ్చితంగా వెళ్ళండి కిమ్స్ పార్లర్. మొత్తానికైతే బ్యూటీ పార్లర్కి పోయిండ్రు. పార్లర్కి పోయి అందంగా తయారవుతున్న ఈ ఇద్దరికి పెళ్ళవుతుందో లేదో పార్ట్ 2లో చూడండి.